అనదర్ వీడియో ఆన్ సేల్స్ఫోర్స్. సో ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే లాగిన్ హిస్టరీ, ఐపీ రెస్ట్రిక్షన్స్ అండ్ లాగిన్ హవర్స్. సో ఈ టాపిక్ ఏంటనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ హిస్టరీ అంటే ఏంటంటే బేసికలీ మనం సేల్స్ఫోర్స్లో లాగిన్ అయినప్పుడు యాజ్ అన్ అడ్మిన్ లాగిన్ అయినప్పుడు మనం ఒక పర్టికులర్ యూజర్ డీటెయిల్స్ చెక్ చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సిస్టమ్ అడ్మిన్ డీటెయిల్స్కి వెళ్ళాలంటే ఇక్కడ టాప్ రైట్లో ఐకాన్ క్లిక్ చేసి సెట్టింగ్స్ క్లిక్ చేస్తే ఈ పేజ్ వస్తుంది. ఇక్కడ అడ్వాన్స్ యూజర్ డీటెయిల్స్ క్లిక్ చేసి మనకి ఈ ప్రజెంట్ యూజర్ సంబంధించిన యూజర్ డీటెయిల్ వస్తుంది. అక్కడ మనం లాగిన్ హిస్టరీ అని క్లిక్ చేస్తే ఈ యూజర్కి సంబంధించిన రీసెంట్ లాగిన్ హిస్టరీ వస్తుంది. లైక్ ఏ ఐపీ అడ్రస్ నుంచి లాగిన్ అయ్యారు, మళ్ళీ వెదర్ ద లాగిన్ ఈ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, అండ్ వాట్ ఈస్ ద యూఆర్ఎల్ దే యూస్ టు లాగిన్ టు ద సేల్స్ఫోర్స్ అకౌంట్. ఇవన్నీ మనకు తెలుస్తాయి. అట్ ది సేమ్ టైం మనకి దీని ఇంకొక యూజ్ ఏంటంటే లాగిన్ హిస్టరీది మన కరెంట్ లాగ్డ్ ఇన్ యూజరే కాకుండా ఇప్పుడు వేరే ఎవరైనా యూజర్స్ ఉన్నారు, లెట్స్ సే నాన్ అడ్మిన్ యూజర్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు సేల్స్ఫోర్స్ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళ లాగిన్ ఫెయిల్ అవుతుంది ఫర్ సమ్ రీజన్. వాళ్ళకి రీజన్ అర్థం కాదు. అప్పుడు వాళ్ళు మనం రీచ్ అవుట్ అవుతారు. మనం సిస్టమ్ అడ్మిన్ కాబట్టి మనం రీచ్ అవుట్ అవుతారు. అప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళ యూజర్ యూజర్ డీటెయిల్ పేజ్ ఓపెన్ చేసి దాంట్లో కూడా మనకి లాగిన్ హిస్టరీ అనే సెక్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మనకు తెలిసిపోతుంది అక్కడ. లైక్ అంటే ఈ యూజర్ లాగిన్ అంటే సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయింది, ఆ డీటెయిల్స్ అన్నీ మనం ఇక్కడ లాగిన్ హిస్టరీలో చూసుకోవచ్చు. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి సమ్వేర్ లైక్ 10 రికార్డ్స్ మనకి ఎట్ ఎ టైం ఇక్కడ కనిపిస్తాయి. బట్ ఇక్కడ మనకి లాస్ట్ 6 months ఆఫ్ డేటా మనకి ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. సో దానికి ఏం చేయాలంటే మనకి కింద ఒక లింక్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మనకు ఒక CSV ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. అందులో మనకి లాస్ట్ 6 monthsకి సంబంధించిన లాగిన్ హిస్టరీ డేటా అందులో ఉంటుంది. బోత్ ఫర్ అదర్ యూజర్స్ అండ్ ఫర్ ఆల్సో ద కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ కూడా మనకి ఆ లింక్ అవైలబుల్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లాగిన్ హిస్టరీ. సో ఈ లాగిన్ హిస్టరీ అనేది మనం ఏదైనా యూజర్ లాగిన్స్ ఇష్యూస్ ఉన్నప్పుడు అట్లాంటప్పుడు డీబగ్గింగ్కి మనం యూజ్ చేసుకోవచ్చు. సో అట్ ద సేమ్ టైం మనం ఇదే లాగిన్ హిస్టరీ అనే సెక్షన్ నెక్స్ట్ 2 టాపిక్స్ డిస్కస్ చేసేటప్పుడు దాన్ని డెమో చేసేటప్పుడు మనకి అది అవసరం వస్తుంది అనమాట. సో అందుకని ఈ 3 టాపిక్స్ ఈ వీడియోలో కవర్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఐపీ రెస్ట్రిక్షన్స్ అంటే ఏంటంటే బేసికలీ ఐపీ అడ్రసెస్. సో ఇప్పుడు ప్రతి సేల్స్ఫోర్స్ యూజర్ అంటే ఎవరైతే సేల్స్ఫోర్స్కి లాగిన్ అవుతున్నారో వాళ్ళు బేసికలీ సమ్ కంప్యూటర్ నుంచి సమ్ ఇంటర్నెట్ ద్వారా సేల్స్ఫోర్స్కి లాగిన్ అవుతారు. సో దట్ మీన్స్ వాళ్ళ కంప్యూటర్కి ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. ఐపీ అడ్రస్ అనేది మనకు తెలుసు, IPv4 అనేది ఇట్లా ఈ ఫార్మాట్లో ఉంటుంది. సో అట్లా ప్రతి కంప్యూటర్కి ఒక ఐపీ అడ్రస్ వాళ్ళ ఇంటర్నెట్ సర్వీస్ నుంచి వస్తుంది అనమాట. సో ఆ ఐపీ రెస్ట్రిక్షన్స్ అనేది మనం సేల్స్ఫోర్స్లో ఎనేబుల్ చేయొచ్చు. సో ఇది మనం అగైన్ 2 లెవెల్లో చేయొచ్చు. ఒకటి ఆర్గ్ లెవెల్లో చేయొచ్చు అండ్ ప్రొఫైల్ లెవెల్లో చేయొచ్చు. సో ఈ ఆర్గ్ లెవెల్ దాన్ని కంపెనీ లెవెల్ ఐపీ రేంజెస్ అని అంటారు, ఆర్ ట్రస్టెడ్ ఐపీ రేంజెస్ అని అంటారు. ప్రొఫైల్ లెవెల్ దాన్ని జస్ట్ సింప్లీ లాగిన్ ఐపీ రేంజెస్ అని అంటారు. సో ఇప్పుడు మళ్ళీ లైక్ ఇక్కడ ఆర్గ్ లెవెల్ ఐపీ రేంజెస్ ఏంటి, ప్రొఫైల్ లెవెల్ ఐపీ రేంజెస్ ఏంటి, ఇది ఎందుకు 2 సపరేట్ థింగ్స్ ఉన్నాయి అని మనం చూస్తే బేసికలీ ఒక డిఫరెన్స్ ఉందన్నమాట. ఇప్పుడు మనం లెట్స్ సే లాస్ట్ వీడియో ఒకవేళ మీరు ఆల్రెడీ చూసినట్టయితే లాస్ట్ వీడియోలో మనకి పాస్వర్డ్ పాలసీస్ అనేది ఉంది. ఆ పాస్వర్డ్ పాలసీస్ కూడా మనకి ఆర్గ్ లెవెల్ ఉంటాయి, ప్రొఫైల్ లెవెల్ ఉంటాయి. ఆ డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఆ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసినాం. అదేంటంటే బేసిక్గా బై డిఫాల్ట్ ఆర్గ్ లెవెల్ సెట్టింగ్స్ అన్ని ప్రొఫైల్కి రోల్ ఓవర్ అయితే జస్ట్ ఇన్ కేస్ ప్రొఫైల్లో సపరేట్గా చేంజెస్ చేస్తే అది డిటాచ్ అయిపోయి అప్పటి నుంచి ఆర్గ్ లెవెల్ చేంజెస్ ప్రొఫైల్కి రోల్ ఓవర్ అవ్వవు అట్లా అనమాట. బట్ అగైన్ అప్లై అయ్యేటప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ప్రొఫైల్ లెవెల్ చేంజెస్ టేక్స్ ఎ ప్రెసిడెన్స్. సో అట్లా అనమాట. అట్లా ఇప్పుడు ఇక్కడ ఐపీ రెస్ట్రిక్షన్స్లో ఏంటంటే మనకి సిమిలర్లీ ఆర్గ్ లెవెల్ ఉంటాయి అండ్ ప్రొఫైల్ లెవెల్ ఉంటాయి. సో మనకి డిఫరెన్స్ ఏంటి ఆర్గ్ లెవెల్ రెస్ట్రిక్షన్స్, ప్రొఫైల్ లెవెల్ రెస్ట్రిక్షన్స్కి ఏంటి అని అంటే బేసికలీ ప్రొఫైల్ లెవెల్ సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ప్రొఫైల్ ఏదైనా ఓపెన్ చేసి చూద్దాం. సో చూస్తే మనకు ఒక ప్రొఫైల్ ఓపెన్ చేస్తే నేను ఇక్కడ మన కస్టమ్ ప్రొఫైల్ తీసుకుంటున్నా. మనకి ఏదైతే కస్టమ్ యూజర్ ఉన్నారో నాన్ అడ్మిన్ యూజర్, ఆ యూజర్కి సంబంధించిన ప్రొఫైల్ నేను తీసుకుంటున్నా. అయితే ఆ ప్రొఫైల్ యూజర్ ఇంటర్ఫేస్ పేజ్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ లాగిన్ ఐపీ రేంజెస్ అనేది ఉంటుంది. అది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఐపీ రేంజెస్ మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఐపీ రేంజెస్ అనేది మనం యాడ్ చేసినప్పుడు లెట్స్ సే మనకి మామూలుగా IPv4 రేంజెస్ అనేది లైక్ ఈ ఫార్మాట్లో ఉంటుంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎటువంటి ఐపీ రేంజెస్ స్పెసిఫై చేయలేదు అని అంటే దట్ మీన్స్ ఇట్ అలౌస్ ఐపీ అడ్రస్ ఫ్రమ్ ఇట్ అలౌస్ సేల్స్ఫోర్స్ లాగిన్ ఫ్రమ్ ఎనీ ఐపీ అడ్రస్. సో ఏమీ లేదు అని అంటే సో ఇప్పుడు నేను ఒకటి యాడ్ చేస్తున్నా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్
యాడ్ చేసేటప్పుడు లెట్స్ సే ఇప్పుడు నేను ఎన్నో ఎగ్జాంపుల్ తీసుకుంటా. సో ఇక్కడ ఇప్పుడు లెట్స్ సే నేను ఈ అడ్రస్ ఇస్తున్నా. సో ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఈ రేంజ్ లైక్ 71,168,229.7 నుంచి 71,168,229.79 ఈ రేంజ్ లైక్ దీని తర్వాత 7, 8, 9, 10 అప్ టు 78, 77, 79. సో అన్ని ఐపీ అడ్రసెస్ మనం ఇక్కడ అలో లిస్ట్ చేస్తున్నాం, యాక్సెస్ ఇస్తున్నాం అనమాట. సో ఇట్లా మనం ఐపీ రేంజెస్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ సేవ్ చేస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్. సో ఇది అలో చేసింది. సో ఇప్పుడు ఇంకొక ఐపీ రేంజ్ యాడ్కి ట్రై చేస్తాను. ఇప్పుడు యాడ్ చేసేటప్పుడు ఇప్పుడు లెట్స్ సే మనకు మామూలుగా IPv4 రేంజ్ అడ్రసెస్ అనేటివి ఇట్లా 4 నెంబర్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఫ్రమ్ 0 to 255 రేంజ్లో 4 నెంబర్స్ విత్ డాట్ సపరేటెడ్. సో లెట్స్ సే నాకు ఫుల్ ఐపీ అడ్రస్ రేంజ్ నేను ఇవ్వాలనుకుంటున్నా. దట్ మీన్స్ నేను 0.0.0.0 to 255.255.255.255 అట్లా ఇచ్చి సేవ్ చేయాలని అనుకుంటున్నా లెట్స్ సే. సో అట్లా ఇచ్చి సేవ్ చేయాలన్నప్పుడు ఇది అలో చేయదు. సారీ, ఇది యాక్చువల్లీ మేబీ నెట్వర్క్ లెవెల్ ఇది అలో చేయదు అనుకుంటా, బట్ మేబీ ఇక్కడ ఇది అలో చేస్తుంది. సో ఇట్లా ఐ థింక్ ఓకే. సో ప్రొఫైల్ లెవెల్ అలో చేస్తుంది. సో ఒక్కసారి మళ్ళీ చెక్ చేస్తా, ఇది రిమూవ్ చేసేద్దాం. ఓకే, అండ్ ఇది ఎడిట్ చేసి మళ్ళీ సేవ్ చేస్తా. ఓకే, సో మేబీ ప్రొఫైల్ లెవెల్ అలో చేస్తుంది. సో ఇది కూడా మీనింగ్ ఏంటంటే సో బేసికలీ ఇట్ అలోస్ ఆల్ ది ఐపీ అడ్రసెస్, ఎనీ ఐపీ అడ్రస్ బేసికలీ. సో ఇట్లా మనం ఇది కూడా తీసుకోవచ్చు. సేమ్ థింగ్, బట్ ఇదే ఇప్పుడు ఇది ప్రొఫైల్ లెవెల్లో మనం లాగిన్ ఐపీ రేంజెస్ అనేది ఇట్లా ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లెట్స్ సే మనకి 2 సపరేట్ రేంజెస్ ఉన్నాయి. అప్పుడు మనం మల్టిపుల్ ఎంట్రీస్ ప్రొవైడ్ చేసి ఆ ఎంట్రీస్ ద్వారా మనం ఐపీ అడ్రసెస్ అనేవి వైట్ లిస్ట్ చేయొచ్చు అనమాట. సో సేమ్ థింగ్ ఇక్కడ నెట్వర్క్ యాక్సెస్లో కూడా మనం ఐపీ రేంజెస్ అనేది ఇవ్వచ్చు. వీటిని ట్రస్టెడ్ ఐపీ రేంజెస్ అని అంటారు, ఆర్గ్ లెవెల్లో ఉన్నది. సో ఇది ఎక్కడ ఉంటుంది, మనం ఆర్గ్ లెవెల్ సెట్టింగ్స్కి ఎట్లా రావాలంటే సెటప్లో నెట్వర్క్ యాక్సెస్ అండ్ క్విక్ ఫైండ్ చేస్తే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో మనం ఇక్కడ ట్రస్టెడ్ ఐపీ రేంజెస్ ప్రొవైడ్ చేయొచ్చు. ఇక్కడ కూడా మల్టిపుల్ ఎంట్రీస్ ఇవ్వచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, దానికి ఒక డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు, ఇవన్నీ మనం చేయొచ్చు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఓకే ఇక్కడ మనం అది ట్రై చేద్దాం, ఫుల్ రేంజ్ ఐపీ అడ్రస్. సో సేమ్ 0.0.0.0 to 255.255.255.255 ఈ కంప్లీట్ రేంజ్ని నేను సేవ్ చేస్తున్నా. ఇక్కడ ఏమంటుందంటే ద రేంజ్ స్పెసిఫైడ్ ఈజ్ టూ లార్జ్. సో ఇక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇక్కడ జనరల్లీ ఇది ఏం చేస్తుంది అంటే అప్ టు లైక్ 2.0.0.0 ఇచ్చి సేవ్ చేస్తే ఇది అలో చేస్తుంది. బట్ అదే సేమ్ థింగ్ నేను మళ్ళీ ఇది ఎడిట్ చేసి 0.1 అని ఇచ్చిన, సారీ లెట్ మీ రీలోడ్. ఓకే, ఇక్కడ 0.1 ఇచ్చినా కూడా యాక్సెప్ట్ చేయదు యాక్చువల్గా. సో ఇది ఏంటంటే ఇక్కడ ఎందుకు ఇట్లా అవుతుంది అని అంటే ఈ నెట్వర్క్ యాక్సెస్ దగ్గర మనం ఐపీ రేంజ్ స్పెసిఫై చేసినప్పుడు దాన్ని ఏమంటారంటే CIDR బ్లాక్ అని అంటారు అనమాట. సో బేసికలీ CIDR బ్లాక్ /7 అని అంటారు. సో బేసికలీ అది ఏంటంటే అది సపరేట్ టాపిక్ అవుతుంది. సో అది ఏంటంటే బేసిక్గా టు కీప్ ఇట్ టు టెల్ వెరీ ఈజీలీ మనకి ఇక్కడ మీనింగ్ ఏమంటారంటే /7 CIDR బ్లాక్ అని అంటారు అనమాట. సో దాని మీనింగ్ ఏంటి అంటే ఒకసారి గూగుల్ ఓపెన్ చేద్దాం, మేబీ ఇక్కడ ఏదైనా ఈజీగా స్పెసిఫై చేసి ఉంటే /7 బ్లాక్. ఓకే ఓకే, ఐ డోంట్ నో ఇఫ్ ఒకవేళ ఇక్కడ ఇది మనకి ఇట్లా యాక్సెస్ ఇట్లా ఏదన్నా CIDR ఒకసారి చెక్ చేస్తా క్విక్లీ. CIDR బ్లాక్ క్యాల్కులేటర్, సబ్నెట్ క్యాల్కులేటర్. ఓకే, ఇది చెక్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను 0.0.0.0 ఇక్కడ /32 అని ఉంది. ఇది చేంజ్ చేయడానికి రాదు. ఓకే, వేరే ఏదైనా ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ ఉంది యాక్చువల్గా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0.0.0.0 /7 అని ఇస్తున్నా, క్యాల్కులేట్. సో ఓకే, ఇది మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది అని అంటే ఈ /7 అని ఇస్తే సో ఇది ఒక ఫార్ములా ఉంటుంది అనమాట. సో 2⁻7 - 1. సో 2⁻7 అంటే 128 ఐ థింక్, 128 - 1 అంటే 127 ప్రాబబ్లీ. సో ఇక్కడ మనం ఐపీ అడ్రసెస్ని లిస్ట్ చేసుకుంటూ వెళ్తే లైక్ 0.0.0.0 తర్వాత 0.0.0.1 తర్వాత 2, 3, 4 అట్లా ఫస్ట్
లాస్ట్ డిజిట్ని పెంచుకుంటూ వెళ్ళిపోవడం, తర్వాత సెకండ్ నుంచి లాస్ట్ డిజిట్ని 1 2 3 4 అంటూ 255 ఆ కాంబినేషన్స్కి మళ్ళీ ఇవన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళడం. సో అట్లా కాంబినేషన్స్ అన్ని ఇచ్చుకుంటూ వెళ్తే /7 అనే బ్లాక్లో మనకి స్టార్టింగ్ అడ్రస్ ఇస్ 0.0.0.0 to 1.255.255.255. సో అంటిల్ దిస్ ఎంటైర్ రేంజ్ అది మనకి అలో చేస్తుంది అనమాట. సో అందుకే మనకి /7. సో ఇట్లా మనం సిఐడిఆర్ బ్లాక్ అనేది మనం అనుకోవచ్చు. మనకి డాక్యుమెంటేషన్ చూస్తే కూడా అక్కడ సెట్ బిజినెస్ అవర్స్, లాగిన్ అవర్స్, ఓకే, యా, ఐపీ రేంజెస్కి మనం /7 బ్లాక్ ఎట్లా తెలుసుకోవాలంటే మన ప్రజెంట్ ఐపీ అడ్రస్ని ప్రొవైడ్ చేసేసి ఇక్కడ /whatever ఇక్కడ /7 ఇస్తే మనకి ఫస్ట్ ఐపీ అండ్ లాస్ట్ ఐపీ ఇస్తుంది. అది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, మేబీ లైక్ ఇక్కడ చూస్తే యాక్చువల్లీ 1.255 అని ఉంది. దీని తర్వాత మనకు వచ్చే నెక్స్ట్ ఐపీ అడ్రస్సే 2.0.0.0. ప్రాబబ్లీ /7 అంటే మేబీ ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ద నెక్స్ట్ ఐపీ అడ్రస్ ఆల్సో. సో ఎనీవే, సో ఇదొక టాపిక్ అనమాట. సో ఐ మీన్ రేంజెస్ మనం స్పెసిఫై చేసేటప్పుడు ఇది ఒకటి చూసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఇది డిలీట్ చేసేస్తే ఇవన్నీ. ఓకే, సో ఇప్పుడు మనకి ఐపీ రేంజెస్ అనేది మనం ఆర్గ్ లెవెల్లో స్పెసిఫై చేస్తాం అండ్ ప్రొఫైల్ లెవెల్లో స్పెసిఫై చేస్తాం. సో నెక్స్ట్ పాయింట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే అసలు డిఫరెన్స్ ఏంటి. సో డిఫరెన్స్ ఏంటి అని అంటే మనం ఇప్పుడు ఏదైనా ఐపీ రేంజెస్ అనేది ప్రొఫైల్ లెవెల్లో స్పెసిఫై చేస్తే అండ్ ఒక యూజర్ లాగిన్ అయ్యేటప్పుడు ప్రొఫైల్కి సంబంధించిన యూజర్ లాగిన్ అయ్యేటప్పుడు ఆ ఐపీ అడ్రస్ రేంజ్లో అలో లిస్ట్ చేసిన ఐపీ అడ్రస్ రేంజ్లో ఆ యూజర్ లేకపోతే యాక్సెస్ అనేది కంప్లీట్లీ డినై అయిపోతుంది. సో ఇప్పుడు ఒకసారి క్విక్లీ చెక్ చేద్దాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తా అంటే వాట్ ఈజ్ మై ఐపీ అడ్రస్ అని కొడుతున్నా. సో ఇట్లా కొడితే నాకు నా ప్రజెంట్ సిస్టమ్కి ఉన్న ఐపీ అడ్రస్ నాకు ఇక్కడ తెలుస్తుంది. సో ఇదొక నా ఐపీ అడ్రస్ అనేది ఉంది. సో ఇప్పుడు ఇక్కడ నాకు సేల్స్ ఫోర్స్లో ఒక నాన్ అడ్మిన్ యూజర్ ఉన్నాడు. ప్రొఫైల్ టీచర్ అనే ప్రొఫైల్ ఉంది. ఇది ఆ ప్రొఫైల్. సో ఈ ప్రొఫైల్లో నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమీ ఐపీ రేంజెస్ లేవు ఇక్కడ. సో లేనప్పుడు నేను ఇక్కడ లాగిన్ ట్రై చేస్తాను. సో ఓకే, నా రాధాకృష్ణ అనే నాన్ అడ్మిన్ యూజర్ సంబంధించిన యూజర్ నేమ్ అండ్ వాట్ ఎవర్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేసి లాగిన్ చేస్తున్నా. ఓకే, మనకి ఎటువంటి ఐపీ రేంజ్ రెస్ట్రిక్షన్ లేదు కాబట్టి ఇక్కడ లాగిన్ అయ్యింది. సో ఇప్పుడు లాగిన్ అయింది, నో ఇష్యూస్. సో నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే ఇక్కడ ఐపీ రేంజ్ యాడ్ చేస్తా. యాడ్ చేసి ఈసారి ఏ ఐపీ అడ్రస్ ఇస్తా అంటే ఇక్కడ మనకున్న ఈ ఐపీ అడ్రస్నే తీసుకోవచ్చు. ఓకే, సో ఐపీ అడ్రస్ తీసుకొని ఇక్కడ మనం పాపులేట్ చేయొచ్చు. ఓకే, ప్రజెంట్ యూజర్ ఐపీ అడ్రస్. సో ఇది ఇస్తే కూడా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు లెట్సే నేను సింగిల్ అడ్రస్ ఇవ్వచ్చు ఆర్ మల్టిపుల్ ఉంటే రేంజ్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఇట్లా సింగిల్ అడ్రస్ ఇవ్వచ్చు ఆర్ లెట్సే 70 నుంచి 80 వరకు ఇవ్వచ్చు. విట్ ఆల్సో ఇంక్లూడ్స్ 78 ప్రజెంట్ ఐపీ అడ్రస్. సో ఇట్లా ఇచ్చి కూడా నేను లాగిన్ ట్రై చేయొచ్చు. అప్పుడు కూడా లాగిన్ వర్క్ అవుతుంది. సో క్విక్లీ చెక్ చేద్దాం. సో లాగౌట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఓకే, లెట్ మీ కాపీ ద యూజర్ నేమ్, కాపీ పేస్ట్. ఓకే, ఇప్పుడు లాగిన్ అయ్యింది, మనకి రేంజ్లో ఉంది కాబట్టి. సో ఈసారి ఏం చేస్తా అంటే నేను ఐపీ అడ్రస్ని ట్వీక్ చేస్తా. మనకి 78 మన ఐపీ అడ్రస్, 229.78 అనేది మన ఐపీ అడ్రస్. ఒకసారి చెక్ చేస్తే మళ్ళీ రాధాకృష్ణ అకౌంట్కి వచ్చి లాగిన్ హిస్టరీ చెక్ చేస్తే మనకు తెలిసిపోతుంది. ఇక్కడ పేజ్ రీలోడ్ చేద్దాం. సో ఇప్పుడు లాగిన్ హిస్టరీకి వస్తే 2 times సక్సెస్ అయింది, లాస్ట్ 2 times. సో మన ఐపీ రేంజ్ 229.78. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ప్రొఫైల్ లెవెల్లో 78 కదా, సో 70 నుంచి 75 వరకే ఇస్తున్నా. సో ఇప్పుడు ప్రజెంట్ మన ఐపీ అడ్రస్ అనేది ఈ రేంజ్లో లేదు. సో ఇక్కడ ఒకటి ఏంటంటే నేను ఈ ఐపీ అడ్రస్ స్పెసిఫై చేసేటప్పుడు సిస్టమ్ అడ్మిన్కి కాకుండా కస్టమ్ ప్రొఫైల్కి స్పెసిఫై చేస్తున్నా. అప్పుడు ఇది ఇక్కడ అంటుంది ఇట్ డస్ నాట్ కవర్ యువర్ కరెంట్ ఐపీ అడ్రస్ అని చెప్తుంది. 229.78 మన కరెంట్ ఐపీ అడ్రస్, దాన్ని కవర్ చేయట్లేదని చెప్తుంది. సో ఇదేంటంటే మన సిస్టమ్ అడ్మిన్కి చేసేటప్పుడు కేర్ఫుల్ ఉండాలి. ఎందుకంటే బై మిస్టేక్ మనం అది కవర్ చేయకుండా సేవ్ చేస్తే మనం లాకౌట్ చేసుకున్నట్టు అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఐపీ రేంజ్లో ఇది వేరే రేంజ్ ఇచ్చేసి సేవ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ నేను చెక్ బాక్స్ ఇస్తున్నా,
సేవ్ దిస్ ఐపీ రేంజ్ ఈవెన్ దో ఇట్ డస్ నాట్ కవర్ మై ఐపీ అడ్రస్ అని ఇచ్చి సేవ్ చేస్తున్నాం. సో ఇప్పుడు సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈ రాధాకృష్ణ అకౌంట్కి వచ్చి రీలోడ్ చేస్తే సెషన్ మెయింటైన్ అవుతుంది. అంటే ఇట్స్ నాట్ లాగింగ్ అవుట్ ద యూజర్, ఇట్ ఈస్ స్టిల్ మెయింటైనింగ్ ద సెషన్. బట్ ఒకసారి లాగౌట్ చేసి మళ్ళీ సెకండ్ లాగిన్ అయితే అప్పుడు డెఫినెట్లీ ఫెయిల్ అవుతుంది. సో ఇప్పుడు లాగౌట్ చేస్తుంది ఇక్కడ. సో మళ్ళీ ఇప్పుడు లాగిన్ చేద్దాం. సో క్రెడెన్షియల్స్, యూజర్ నేమ్, ఓకే లెట్ మీ, ఓకే. సో లాగిన్, ఇప్పుడు లాగిన్ ఫెయిల్ అయింది. సో ఇట్లాంటప్పుడు ఇప్పుడు లాగిన్ ఫెయిల్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే యాజ్ అ సిస్టమ్ అడ్మిన్ ఆ యూజర్కి సంబంధించిన లాగిన్ హిస్టరీని చెక్ చేయాలి. సో యూజర్ డీటెయిల్ పేజ్కి వెళ్ళి రీలోడ్ చేస్తే మనకి ఇక్కడ లాగిన్ హిస్టరీలో రెస్ట్రిక్టెడ్ ఐపీ అనేది ఉంది. సో ఈ రీజన్ వల్ల ఎర్రర్ అనేది వచ్చింది. సో ఇవి మనం డిస్కస్ చేసినట్టు ఒకవేళ ప్రొఫైల్ లెవెల్లో మనం ఐపీ రేంజ్ స్పెసిఫై చేస్తే ఒకవేళ ప్రజెంట్ యూజర్ ఐపీ ఆ రేంజ్లో లేకపోతే యాక్సెస్ డినై అయిపోతుంది. సో ఇది ప్రొఫైల్ లెవెల్ ఐపీ రేంజ్ రెస్ట్రిక్షన్. సో ఆర్గ్ లెవెల్ ఐపీ రేంజ్ రెస్ట్రిక్షన్ ఏంటి అని అంటే ఇప్పుడు నేను యాక్చువల్గా ఏం చేస్తాను అంటే మనకున్న ప్రొఫైల్ లెవెల్ ఐపీ రేంజ్ రెస్ట్రిక్షన్ తీసేస్తున్నా. సో డిలీట్, ఓకే డిలీట్. సో ఇప్పుడు నాకు ప్రొఫైల్ లెవెల్ ఐపీ రేంజ్ రెస్ట్రిక్షన్ లేదు. ఆర్గ్ లెవెల్ అంటే సెటప్ నెట్వర్క్ యాక్సెస్లో ఐపీ రేంజ్ రెస్ట్రిక్షన్ ఇస్తాం. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ మన ఐపీ రేంజ్ ఇవ్వాలి. సో ఇక్కడికి వచ్చి ప్రజెంట్ ఐపీ తీసుకుందాం. ఓకే ప్రజెంట్ ఐపీ. సో ఇది ప్రొవైడ్ చేసి ఓకే మళ్ళీ నేను అవుట్ సైడ్ ఆఫ్ మన కరెంట్ ఐపీ అడ్రస్ ఇస్తున్నా. సో మనం 78 బట్ నేను 70 నుంచి 75 వరకు ఇస్తున్నా. సో 70, 71, 72, 73, 74, 75 ఆ 6 అడ్రసెస్ని ఇది కవర్ చేస్తుంది రేంజ్. సో సేవ్, ఓకే. సో నెట్వర్క్ లెవెల్ ఐపీ ఆర్గ్ లెవెల్ ఐపీ రేంజ్ ఇచ్చినప్పుడు ఏంటంటే దీన్ని ట్రస్టెడ్ ఐపీ రేంజెస్ అని అంటారు. ఇక్కడ ఏంటంటే యాక్సెస్ అనేది కంప్లీట్లీ డినై అవ్వదు. ఇదేం చేస్తుందంటే యూజర్ని ఒక లాగిన్ ఛాలెంజ్ ఇస్తుంది అనమాట. అంటే వెదర్ ఇట్ ఈస్ ఒక ఈమెయిల్కి కానీ ఫోన్ నెంబర్కి కానీ ఒక పాస్కోడ్ పంపించి అక్కడ వెరిఫై చేయమని అడుగుతుంది అనమాట. సో అందుకని ఇప్పుడు ప్రజెంట్ మన యూజర్కి ఇక్కడ లాగిన్ రేంజ్లో లేడు. ఇప్పుడు నేను యాక్చువల్లీ ఇక్కడ చెక్ చేస్తా. ఇప్పుడు నెట్వర్క్ లెవెల్లో లేదు. ఓకే లాగిన్, యాక్చువల్లీ లాగిన్ సక్సెస్ అవుతుంది. ఇది ఎందుకు అని అంటే సో ఇక్కడ ఎందుకు అని అంటే ఇప్పుడు ప్రజెంట్ యూజర్ ఒకసారి మనం ఆ యూజర్కి వెళ్ళి మళ్ళీ రీలోడ్ చేద్దాం. సో ఆల్రెడీ లేటెస్ట్గా రెస్ట్రిక్టెడ్ ఐపీ ఉంది. దాని తర్వాత ఇప్పుడు మనం లాగిన్ చేసినాం నెట్వర్క్ యాక్సెస్లో ఐపీ రేంజెస్ ఇచ్చిన తర్వాత. సో ఇప్పుడు మనం ఐపీ లాగిన్ హిస్టరీ చెక్ చేస్తే యూజర్కి లాగిన్ అనేది సక్సెస్ ఉంది. సో ఈవెన్ దో మనకి నెట్వర్క్ యాక్సెస్లో మనం ట్రస్టెడ్ రేంజ్లో మన కరెంట్ ఐపీ అడ్రస్ లేకపోయినా ఈ యూజర్కి లాగిన్ సక్సెస్ అయింది. అది ఎందుకు అని అంటే ఈ యూజర్ ప్రజెంట్ ఏ ఐపీ అడ్రస్ నుంచి అయితే లాగిన్ అవుతున్నాడో ఆ ఐపీ అడ్రస్ నుంచి ఆల్రెడీ ఈ యూజర్ ప్రీవియస్గా లాగిన్ అయి ఉన్నాడు. అందుకని చెప్పి మనకి ఆ ఇష్యూ అనేది రాలే. అది ఈవెన్ దో మన రేంజ్లో నెట్వర్క్ యాక్సెస్లో మన రేంజ్ లేకపోయినా అది సక్సెస్ అయిపోయింది. సో అట్లా అనమాట. బట్ ఇప్పుడు నేను ఈ సినారియో టెస్ట్ చేయాలి. సో నెట్వర్క్ యాక్సెస్ని నేను టెస్ట్ చేయాలి అని అంటే నా సిస్టంలో నేను టెస్ట్ చేయలేను. ఎందుకంటే నా సిస్టమ్ నుంచి నేను ఈవెన్ ఇన్కాగ్నిటో వెళ్ళి చెక్ చేసినా కానీ అది నా కరెంట్ ఐపీ అడ్రస్ని మార్చలేదు అది. సో అదైతే ష్యూర్. సో దాన్ని టెస్ట్ చేయడానికి నేను మీకు చూపించలేను యాక్చువల్లీ స్క్రీన్. బట్ నేనేం చేస్తాను అంటే నా ఫోన్ బ్రౌజర్లో login.salesforce.com ఓపెన్ చేస్తాను. login.salesforce.com ఓపెన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫోన్లో మళ్ళీ నేను వైఫై కనెక్షన్ ఉండను. వైఫై కనెక్షన్ ఉందంటే మళ్ళీ నా ఐపీ అడ్రస్ సేమ్ అయిపోతుంది. సో నా ఫోన్లో నేను డేటా ప్లాన్ పైన ఉండి అక్కడ login.salesforce.com ఓపెన్ చేసి అక్కడ నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తాను. సో సేమ్ మనకి ఇక్కడ యూజర్కి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ నేను నా ఫోన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే యూజర్ నేమ్, ఓకే యూజర్ నేమ్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేసి నేను లాగిన్ చేస్తున్నాను. సో లాగిన్ చేస్తే ఓకే. సో నాకు నా ఫోన్ స్క్రీన్లో ఏమంటుందంటే యు ఆర్ ట్రైయింగ్ టు లాగిన్ టు సేల్స్ఫోర్స్, ఎంటర్ ద వెరిఫికేషన్ కోడ్ వి ఈమెయిల్డ్ టు ఈ ప్రజెంట్ యూజర్కి సంబంధించిన జీమెయిల్కి ఒక కోడ్ వచ్చిందని చెప్తుంది అనమాట. సో చెక్ చేద్దాం. సో జీమెయిల్కి వెళ్ళి చెక్ చేస్తే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
మనకి ఇక్కడ వచ్చింది లైక్ ఓకే 0 minutes ago. సో ఇక్కడ ఏమని వచ్చింది, యూజర్ నేమ్ దిస్ వాట్ ఎవర్ నా యూజర్ నేమ్ డాట్ టీచర్, మన రాధాకృష్ణ యూజర్ అకౌంట్ సంబంధించి యూజర్ నేమ్. సో ఈ యూజర్ లాగిన్ అవ్వాలంటే ఈ వెరిఫికేషన్ కోడ్ ప్రొవైడ్ చేయాలి. సో ఇప్పుడు నా ఫోన్లో నేను అది ప్రొవైడ్ చేస్తాను. ఓకే. సో నాకు ఇక్కడున్న కోడ్ నేను నా ఫోన్లో ప్రొవైడ్ చేస్తే నా యూజర్ అకౌంట్ లాగిన్ అయ్యింది. సో ఇప్పుడు రీలోడ్ చేద్దాం. సో ఇక్కడ లాగిన్ అయ్యింది. సో ఇది వేరే సమ్ అదర్ ఐపీ అడ్రస్, బట్ ఇక్కడ వచ్చింది కంప్యూటర్ యాక్టివేషన్ రిక్వైర్డ్ అని చెప్పి నేను కోడ్ జీమెయిల్కి వచ్చిన కోడ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తేనే నాకు లాగిన్ అనేది సక్సెస్ అయింది. సో ఇట్లా మనకి నెట్వర్క్ యాక్సెస్ అనే నెట్వర్క్ ఐ మీన్ ట్రస్టెడ్ ఐపీ రేంజెస్, నెట్వర్క్ ఆర్గ్ లెవెల్ ఐపీ రేంజెస్ అనేది మనకు వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే కంప్లీట్లీ డినై చేయదు, బట్ ఒక లాగిన్ ఛాలెంజ్ అడుగుతుంది. అంటే బై సెండింగ్ ఏ కోడ్ టు ఈమెయిల్ ఆర్ ఫోన్, మన యూజర్ అకౌంట్ లేదంటే అక్కడికి అది పంపిస్తుంది అనమాట. సో ఇది ఐపీ రేంజెస్ పైన డిస్కషన్. సో ఆర్గ్ లెవెల్ ఐపీ రేంజెస్, ప్రొఫైల్ లెవెల్ ఐపీ రేంజెస్ అనేది డిఫరెన్స్ ఇది. సో జనరల్లీ ఇప్పుడు ఇందాక డిస్కస్ చేసినట్టు ఒకవేళ లైక్ లాగిన్ ఐపీ అడ్రసెస్ని కంప్లీట్లీ రెస్ట్రిక్ట్ చేయాలంటే అది మనం ప్రొఫైల్ లెవెల్లో స్పెసిఫై చేయాలి, ఆర్గ్ లెవెల్లో కాదు. సో అట్లా. నెక్స్ట్ లాగిన్ అవర్స్. సో లాగిన్ అవర్స్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో ఈ లాగిన్ అవర్స్ కూడా మళ్ళీ మనకి ఆర్గ్ లెవెల్లో ఉంటుంది, ప్రొఫైల్ లెవెల్లో ఉంటుంది. సో ఓకే. సో ఆర్గ్ లెవెల్ లాగిన్ అవర్స్ అనేది దాన్ని బిజినెస్ అవర్స్ అని అంటారనమాట. అది ఇప్పుడు మనకి యాక్చువల్గా ఐపీ రేంజెస్ తీసుకుంటే కైండ్ ఆఫ్ సిమిలర్ కాన్సెప్ట్ ఆర్గ్ లెవెల్కి, ప్రొఫైల్ లెవెల్కి. బట్ ఈ బిజినెస్ అవర్స్ అనేది ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ లాగిన్ అవర్స్ ఇన్ ద ప్రొఫైల్ లెవెల్. సో ఇవి రెండు సేమ్ కాదు యాక్చువల్లీ. సో ఈ బిజినెస్ అవర్స్ అనేది ఏంటంటే మనము సెట్ చేస్తే అది మనం ఆర్గ్ లెవెల్లో సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకున్న తర్వాత అవి మనకి ఎట్లా అంటే ఎస్కలేషన్ రూల్స్కి, కొన్ని ఎంటైటిల్మెంట్ ప్రాసెస్ అని కొన్ని వేరే ఫంక్షనాలిటీస్కి అది యూజ్ అవుతుంది. సో బట్ ఆ టాపిక్స్ నేను ఈ వీడియోలో టచ్ చేయట్లేదు, ఎందుకంటే అది స్కోప్ పెరిగిపోతుంది అండ్ ఆల్సో ఇట్స్ నాట్ దట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్. లాగిన్ అవర్స్ అనేది మోర్ ఇంపార్టెంట్, ప్రొఫైల్ లెవెల్ అనేది మోర్ ఇంపార్టెంట్. సో అది మాత్రమే నేను టచ్ చేసి ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో క్విక్గా మనం ప్రొఫైల్ లెవెల్ లాగిన్ అవర్స్ అనేది చూడాలనుకుంటే మళ్ళీ మనం మన కస్టమ్ ప్రొఫైల్కి వెళ్దాం. సో కస్టమ్ ప్రొఫైల్కి వచ్చి, సో బిఫోర్ ఐ గో టు లాగిన్ అవర్స్, ఆ లాగిన్ ఐపీ రేంజెస్ దగ్గర మీరు ఇందాక నేను మీకు చెప్పినట్టు వన్ థింగ్ ఏంటంటే మీరు సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్ మీరు లాగిన్ ఐపీ రేంజెస్ చెక్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ ఉండాలి. ఎందుకంటే మీరు మీ కరెంట్ ఐపీ అడ్రస్ స్పెసిఫై చేయలేదు అని అంటే జస్ట్ ఇన్ కేస్ మీరు లాగౌట్ అవుతే మీరు మళ్ళీ లాగిన్ అవ్వలేరు. సో యూ షుడ్ బి కేర్ఫుల్ విత్ ద లాగిన్ ఐపీ రేంజెస్ విత్ ద సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్ అట్లీస్ట్. సరే వేరే నాన్ అడ్మిన్ ప్రొఫైల్స్కి మీరు సెట్ చేసుకున్న ఐ మీన్ మీరు మిస్ చేసినా దట్స్ ఓకే. మీకు సేల్స్ఫోర్స్ ఆర్గోకి మీకు సిస్టమ్ అడ్మిన్ ద్వారా లాగిన్ ఉంటుంది కాబట్టి లాగిన్ అయ్యి మీరు మళ్ళీ అది ఫిక్స్ చేసుకోవచ్చు. బట్ సిస్టమ్ అడ్మినే మీకు లైక్ లాగిన్ ఫెయిల్ అయింది అని అంటే మీకు ఇంకా మిమ్మల్ని మీరు లాక్అవుట్ చేసుకున్నట్టు అవుతుంది ఆర్గ్ నుంచి. సో అది యాజ్ ఎ ట్రిక్కీ సిచ్యువేషన్. సో అది అవాయిడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ లాగిన్ అవర్స్ అనేది చూద్దాం. సో లాగిన్ అవర్స్ అనేది మనం ప్రొఫైల్ లెవెల్లో సెట్ చేయొచ్చు. సో మన ప్రొఫైల్ లెవెల్కో మళ్ళీ మనం ప్రొఫైల్ ఓవర్వ్యూకి వచ్చి ఇక్కడ మళ్ళీ మనం స్క్రోల్ డౌన్ చేస్తే మనకు లాగిన్ అవర్స్ అనేది ఉంటుంది. సో ఈ లాగిన్ అవర్స్ అనేది ఓకే. సో ఇక్కడ మనం వన్ థింగ్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎడిట్ చేసేసి నాకు ఇక్కడ ఆల్రెడీ నేను మన కస్టమ్ ప్రొఫైల్కి కొన్ని అవర్స్ సెట్ చేసిన. సో ఫస్ట్ టైం మనం ఇక్కడ పర్ డే క్లియర్ చేసి చేయొచ్చు దాన్ని, ఆర్ క్లియర్ ఆల్ టైమ్స్ అని చేయొచ్చు. క్లియర్ ఆల్ అయిపోతుంది, సేవ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం స్పెసిఫై చేయకపోతే దట్ మీన్స్ ఈ ప్రొఫైల్కి సంబంధించిన యూజర్స్ ఎప్పుడైనా సరే లాగిన్ అవ్వచ్చు. సో దెర్ ఇస్ నో టైమ్ స్పెసిఫైడ్. బట్ మనం లాగిన్ అవర్ సెట్ చేసుకునేది దేనికి అని అంటే మనము లైక్ కస్టమర్ సర్వీస్ యూజర్స్ కానీ, సేల్స్ రిలేటెడ్ యూజర్స్ కానీ ఒక లైక్ మండే టు ఫ్రైడే 9 to 5 మాత్రమే వాళ్ళకి లాగిన్ ఉండాలి. అవుట్సైడ్ ఆఫ్ ఆఫీస్ అవర్స్ వాళ్ళకి లాగిన్ ఉండొద్దు. అట్లాంటిది చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఇక్కడ లాగిన్ అవర్స్ అనేది స్పెసిఫై చేసుకుంటాం. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ప్రెజెంట్లీ ఎటువంటి లాగిన్ ఇష్యూస్ ఇది లేదు కాబట్టి ఇప్పుడు నేను యాక్చువల్లీ ఇక్కడికి వచ్చి మన ఓకే మన రాధాకృష్ణ లాగా ఇందాక లాగిన్ అయినా నేను. సో మళ్ళీ ఒకసారి ఐ మీన్ ఏం లేవు కాబట్టి ఓకే లెట్ మీ గెట్ ద యూజర్ నేమ్.
ఓకే. అండ్ ఓకే. పాస్వర్డ్ ఇచ్చి లాగిన్. సో, ఇప్పుడు లాగిన్ అయింది. ఓకే. సో, దిస్ ఈజ్ ఫైన్. సో, ఇప్పుడు మనము ఎటువంటి లాగిన్ రేంజెస్ ప్రొఫైల్ లెవెల్‌లో ఏం స్పెసిఫై చేయాలి, లాగిన్ హవర్స్ సారీ లాగిన్ అవర్స్ ఎటువంటి హవర్స్ స్పెసిఫై చేయలే కాబట్టి మనకి ఆర్ లెవెల్‌లో ప్రాపర్‌గా వర్కౌట్ అయింది. బట్ ఇప్పుడు నెక్స్ట్ థింగ్, నేను లాగిన్ అవర్స్ స్పెసిఫై చేసి టెస్ట్ చేద్దామని అనుకుంటున్నా. సో, ప్రెజెంట్‌లీ నాకు టైం వచ్చేసి ఫ్రైడే 5:02 PM అవుతుంది. సో, ఇప్పుడు లెట్స్ సే నేనిక్కడ నా లాగిన్ హవర్స్ లైక్ స్టాండర్డ్ ఆఫీస్ అవర్స్ స్పెసిఫై చేస్తున్నా. లైక్ 9 AM టు 5 PM అని స్పెసిఫై చేస్తున్నా. బట్ ప్రెజెంట్ టైం ఆల్రెడీ 5 దాటింది. సో, సేవ్ చేస్తున్నా. అండ్ నాకిక్కడ నా టైమ్ జోన్ అనేది ఇక్కడ ఈస్టర్న్ టైం చూపిస్తుంది. సో, నా టైం ఆల్రెడీ 5 దాటిపోయింది. సో, ఒకసారి లాగిన్ అవర్స్ దాటిన తర్వాత నేను లాగిన్ యూజర్ అయితే లాగౌట్ యాక్చువల్లీ యూజర్ కూడా లాగౌట్ అయిపోతుంది. ఎందుకంటే లాగిన్ హవర్స్‌లో లేడు కాబట్టి. సో, ఓకే. సో, ఇదొకటి. తర్వాతేంటంటే యూజర్ లాగౌట్ అయిపోతాడు. మళ్ళీ మనము లాగిన్ ఓకే. ఇప్పుడొకసారి ఇక్కడ మనం యూజర్స్‌కొచ్చి చెక్ చేద్దాం. హిస్టరీలో ఏమన్నా డిఫరెన్స్ ఉందా అని. లాగిన్ హిస్టరీ ఇక్కడ సక్సెస్ అని వస్తుంది. ఓకే. ఐ మీన్ మళ్ళీ మనం లాగిన్ ట్రై చేయాలి. 5:01 PM. ఒకసారి మళ్ళీ లాగిన్ చేస్తా. యూజర్ నేమ్ లాగిన్. సో, లాగిన్ సక్సెస్ అవ్వలే, ఫెయిల్ అయింది. సో, మళ్ళీ మనం యూజర్ డీటెయిల్ పేజ్‌కొచ్చి రీలోడ్ చేసి లాగిన్ హిస్టరీ చెక్ చేద్దాం. చేస్తే రెస్ట్రిక్టెడ్ టైమ్ అంటుంది. సో, బేసిక్‌గా ప్రెజెంట్ ప్రొఫైల్‌కి ఇక్కడ లాగిన్ అవర్ లైక్ మనం ఇది మండే టు ఫ్రైడే సెట్ చేసుకోవచ్చు. బట్ నేను టెస్టింగ్ కోసం ఓన్లీ ఫ్రైడే 9 to 5 PM సెట్ చేసిన. అండ్ నా ప్రెజెంట్ టైం 5:03 PM. సో, ఔట్‌సైడ్ ఆఫ్ లాగిన్ అవర్స్ కాబట్టి నాకు లాగిన్ ఫెయిల్ అయ్యింది. యూజర్ డీటెయిల్ పేజ్‌లో నాకు రెస్ట్రిక్టెడ్ టైమ్ అని ఎర్రర్ వచ్చింది. సో, దిస్ ఈజ్ ఫైన్. ఓకే. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు లాగిన్ అవర్స్ స్పెసిఫై చేసేటప్పుడు ఒక సింపుల్ కాన్సెప్ట్ మీరు చూసుకోవాలి. అదేంటంటే మీకు ఎడిట్ పేజ్‌లో ఒకలాగా ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎడిట్ పేజ్. ఎడిట్ పేజ్‌లో నాకు ఓకే. ఇది ఎడిట్ ఓకే. నాకిది మన ఎడిట్ పేజ్‌లో ఇక్కడ ఓకే. 9 AM టు 5 PM అనేది చూపిస్తుంది. సో, అండ్ దెన్ ఒకసారి సేవ్ చేసిన ఇక్కడ టైమ్స్ అనేది ఈస్టర్న్ టైమ్ అని చెప్తుంది. నేను సేవ్ చేసిన తర్వాత మళ్ళీ నాకు ఆహ్, ఇక్కడ ఈస్టర్న్ టైమే చూపిస్తుంది. మీకు ఒక్కొక్కసారి ఏంటంటే టైమ్ జోన్ సేమ్ చూపించకపోవచ్చు. మీరు సేవ్ చేసినప్పుడు ఒక టైం ఉంటది. తర్వాత సేవ్ చేసిన తర్వాత డీటెయిల్ పేజ్‌లో ఒక టైం ఉంటది. సో, దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ లాగిన్ అవర్స్‌లో ఇక్కడ ఒక పాయింట్ ఉంటది. అదేంటంటే మీరు మీరు డీటెయిల్ పేజ్ ప్రొఫైల్ డీటెయిల్ పేజ్‌లో మీ స్పెసిఫైడ్ టైమ్ జోన్ అంటే మీ యూజర్ అకౌంట్‌కి స్పెసిఫైడ్ టైమ్ జోన్. ఇప్పుడు నా యూజర్ అకౌంట్ ఇక్కడ ఇది. ఇది నా సిస్టమ్ అడ్మిన్ యూజర్ అకౌంట్. ఇక్కడికొచ్చిన తర్వాత యూజర్ అకౌంట్‌లో నాకిక్కడ టైమ్ జోన్ ఇక్కడ ఈస్టర్న్ డేలైట్ టైమ్ అని ఉంది. సో, ఈ టైమ్ జోన్ చూపిస్తది ప్రొఫైల్ డీటెయిల్‌లో. బట్ అదే ఇప్పుడు మీకు క్విక్ ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. ఆహ్, ఇక్కడ నా టైమ్ జోన్ నేను చేంజ్ చేస్తా. సో, ఈస్టర్న్ కాకుండా లెట్ మీ డూ వన్ థింగ్. సో, ఓకే. ఇది టచ్ చేయకుండా లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడనే ఈస్టర్న్ పెడదాం. సో, నా యూజర్‌కి సంబంధించిన ఓకే. పసిఫిక్ డేలైట్ టైమ్ ఇస్తున్నా నేను. విచ్ ఈస్ 3 అవర్స్ బిహైండ్ ఈస్టర్న్ టైమ్. సో, ఇప్పుడు నాకు నా ప్రెజెంట్ సిస్టమ్ అడ్మిన్‌కి సంబంధించిన టైమ్ జోన్ అనేది పసిఫిక్ టైమ్ అయింది. ఇప్పుడు మళ్ళీ నేను ప్రొఫైల్స్‌కొచ్చి ఇప్పుడు ఇక్కడ నేను రీలోడ్ చేస్తా మళ్ళీ. సో, మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇందాక నేను 9-5 ఈస్టర్న్ టైమ్ చెప్తే అది ఇప్పుడు నాకు 6-2 అంటే టైం ప్రకారం సేమ్. బట్ 6-2 పసిఫిక్ డేలైట్ టైమ్‌లో చూపిస్తుందనమాట. సో, ఇదెందుకు అనంటే డీటెయిల్ పేజ్‌లో ప్రెజెంట్ యూజర్‌కి సంబంధించిన టైమ్ జోన్ చూపిస్తది. అండ్ ఎడిట్ పేజ్‌లో ఇప్పుడు ఇక్కడ పసిఫిక్ టైమ్ చూపిస్తుంది. బట్ మళ్ళీ ఎడిట్ పేజ్‌కొచ్చి చూస్తే మళ్ళీ మనకు 9-5 PM ఈస్టర్న్ టైమ్ చూపిస్తుంది. ఈ ఈస్టర్న్ టైమ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ ఈస్టర్న్ టైమ్ మనకి ఆహ్, ఈస్టర్న్ టైమ్ మనకి ఆహ్, ఆహ్, ఇక్కడ కంపెనీ ఇన్ఫర్మేషన్‌లో ఉంటది. లైక్
ఆర్గ్ లెవెల్ టైమ్ జోన్. సో కంపెనీ ఇన్ఫర్మేషన్లో ఇక్కడ మనకి ఈస్టర్న్ టైం ఉంది కాబట్టి అది మనకి ఇక్కడ ప్రొఫైల్లో ఎడిట్ పేజ్లో ఈస్టర్న్ టైం చూపిస్తుంది. అండ్ అక్కడనేమో అది చూపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈస్టర్న్ తీసేసి సెంట్రల్ పెడతా. సో డిఫాల్ట్ టైమ్ జోన్ ఇన్ ద ఆర్గ్ సెంట్రల్ టైం పెడుతున్నా, విచ్ ఈజ్ 1 hour బిహైండ్ ఈస్టర్న్ టైం. సో సేవ్. ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ ఎడిట్ పేజ్ని రీలోడ్ చేద్దాం. ఓకే. ఓ వెయిట్ 1 second. Pacific time, edit, Eastern Daylight Time, North America, wait, company information. Okay, let me see. Okay, advanced user details, company information కాదు. సో ఐ థింక్ ఆర్గ్ బిజినెస్ అవర్స్లో ఈ టైం తీసుకుంటుంది అనుకుంటా. ఒకసారి ఇక్కడ చెక్ చేస్తే ఇది నేను మన లెట్స్ సే ఇప్పుడు మౌంటైన్ టైం ఇస్తా, అప్పుడు నాకు తేడా తెలుస్తుంది. సో విచ్ ఈస్ 2 hours బిహైండ్ ఓకే, మౌంటైన్ స్టాండర్డ్ టైం ఇస్తున్నా. సేవ్. ఇప్పుడు ప్రొఫైల్కి వెళ్ళి ఇక్కడ మళ్ళీ మనం ఎడిట్ పేజ్ని రీలోడ్ చేద్దాం. ఓకే, క్యాన్సల్. ఓకే, మేబీ లైక్ కుకీస్ వల్ల రావట్లే అనుకుంటా. ఒకసారి కుకీస్ రీలోడ్ చేస్తా. సో డన్, రీలోడ్. ఓకే, కుకీస్ క్లియర్ అయినాయి. ఇక్కడ మళ్ళీ నేను ఆర్గ్ ఓపెన్ చేయాలి. ఓకే, ఆర్గ్ లాగిన్ అయింది. గో బ్యాక్. క్యాన్సల్. ఎడిట్. ఓకే, ఆల్ టైమ్స్ ఆర్ ఇన్ ఈస్టర్న్ డేలైట్ టైం, అమెరికా. ఓకే ఓకే, సేవ్ చేసిన తర్వాత ఫస్ట్ వీక్ వస్తుంది యాక్చువల్లీ. ఓకే, మళ్ళీ ఒకసారి కుకీస్ డిలీట్ చేస్తా. కుకీస్ వల్లనే అనుకుంటున్నా. డన్, రీలోడ్. ఓకే, సో లెట్ మీ డూ వన్ థింగ్. మీ రీలోడ్ హియర్ అగైన్. ఓకే, లాంచ్. ఓకే, ఈ పేజ్ ఓపెన్ చేయండి. నేను ఇక్కడ మళ్ళీ ప్రొఫైల్ ఓపెన్ చేస్తా. సో ప్రొఫైల్స్. ఓకే, మన కస్టమ్ ప్రొఫైల్, టీచర్ ప్రొఫైల్. ఓకే, అండ్ లాగిన్ హవర్స్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎడిట్ చేద్దాం. ఓకే, యాక్చువల్లీ ఇది మళ్ళీ ఈస్టర్న్ టైమే చూపిస్తుంది. వెయిట్, GMT -5 సెంట్రల్ టైం. సో యా, ఇక్కడ డాక్యుమెంటేషన్ ప్రకారం ఏంటంటే మనకి ప్రొఫైల్ ఎడిట్ పేజ్లో కనిపించేది ఆర్గ్స్ డిఫాల్ట్ టైమ్ జోన్, విచ్ ఇస్ బేసికలీ ఇట్ షుడ్ బి ద కంపెనీ ఇన్ఫర్మేషన్. సో ఐఎమ్ నాట్ ష్యూర్, అంటే మేబీ లైక్ ఇది క్యాష్ వల్ల రావట్లేదో ఏమో, బట్ ఇట్ షుడ్ బి దిస్ వన్. కంపెనీ ఇన్ఫర్మేషన్లో మనకి ఏ టైమ్ జోన్ ఉంటే అది అప్లై అవ్వాలి. ఇక్కడ యాక్చువల్లీ మనకి ఇది సెంట్రల్లో చూపించాలి, బట్ ఇది రావట్లే యాక్చువల్లీ ఫర్ సమ్ రీజన్. ఓకే, లెట్స్ సే నేను వేరే డేస్ని పెడదాం. లెట్స్ సే మండే రోజు 3 AM to 8 AM, ఆర్ లెట్స్ సే 9 AM to 5 PM ఆన్ మండే ఆల్సో. సేవ్.
సో ఇది 6 AM to 2 PM పసిఫిక్ వస్తుంది బికాస్ ఆఫ్ మై యూజర్ టైమ్ జోన్, దట్ ఈస్ ఫైన్. బట్ ఎడిట్ పేజ్లో అది ఆర్గ్ టైం తీసుకోవాలి. ఒకసారి క్విక్గా చెక్ చేస్తా. యా, ఆర్గ్ లెవెల్ ది కంపెనీ ఇన్ఫర్మేషన్. ఓకే, yeah, actually it should be org level, that's how we set the time zone. But yeah, it's strange. This should change actually. This should show in east central or mountains, actually central, because company information ledunte adi ravali. But it is very strange why it is not showing up. Anyway, so యా, సో బేసికలీ అదనమాట. సో అదొక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ థింగ్, సో యా, బేసికలీ లాగిన్ అవర్స్లో ఒకవేళ యూజర్ అవుట్ సైడ్ ఆఫ్ దోస్ అవర్స్ ఉంటే లాగిన్ అలో చేయదు. సో లాగిన్ ఫెయిల్ అవుతుంది. సో అగైన్ ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి ఇక్కడ 5 PM ఉంది కదా, 6 PM చేసి మళ్ళీ ఒకసారి క్విక్గా టెస్ట్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత ఓకే, ఇప్పుడు నేను ఫ్రైడే అలో చేస్తున్నా అంటిల్ 6 PM. సో నా ప్రజెంట్ టైం 5:15 ఆర్ సంథింగ్. సో ఇప్పుడు లాగిన్ అయ్యింది. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎడిట్ చేసి మన ఓకే 9 to 6 ఉంది కదా, మళ్ళీ దాన్ని 5 PM చేసేస్తున్నా. సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత ఓకే, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఓకే, ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోయింది బేసిక్గా. అది బికాస్ ఆఫ్ ద టైమ్, అదే లాగిన్ అవర్స్ అవుట్ సైడ్ ఉన్నందుకు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సేమ్ థింగ్ ఇందాక ఐపీ రేంజెస్లో ఒక క్విక్ టెస్ట్ చేస్తాను నేను. సో ప్రొఫైల్స్కి వచ్చి హవర్స్ కాకుండా లాగిన్ ఐపీ రేంజెస్లో యాడ్ అన్ ఐపీ రేంజ్. సో 70 and 75. సో ఇప్పుడు మనకి ఓకే, యాడ్ దిస్ ఇస్ ఫర్ కస్టమ్ ప్రొఫైల్ కాబట్టి ఇట్స్ ఓకే, సిస్టమ్ అడ్మిన్ కాదు. సో అవుట్ సైడ్ ఆఫ్ ద రేంజెస్ నేను యాడ్ చేస్తున్నా. ఓకే, ఫస్ట్ రేంజ్ ఇస్తా యాక్చువల్లీ. సో అప్ టు 80 ఇచ్చేసి మన ఓకే, బిఫోర్ దట్ నేను ఇక్కడ ఐపీ లాగిన్ అవర్స్ని క్లియర్ చేసేస్తా, ఎవ్రీథింగ్ ఎడిట్. సో అన్నీ క్లియర్ చేయడానికి కింద మనకి క్లియర్ ఆల్ టైమ్స్ అని ఉంది. పర్టికులర్ డే క్లియర్ చేయాలంటే ఇది. సో ఇట్లా కానీ చేయొచ్చు. చేసి సేవ్ చేద్దాం. ఓకే, డన్. సో ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ మన యూజర్ లాగా లాగిన్ అవుతా. సో యూజర్ నేమ్ ఓకే, లాగిన్ అవర్స్ ఏం లేవు ఇప్పుడు. సో అండ్ ఆల్సో ఐపీ రేంజ్ ఇంక్లూడ్ అయింది. సో లాగిన్ అయ్యింది. ఓకే, ఆల్ గుడ్. సో నౌ ఇప్పుడు నేను లాగిన్ ఐపీ రేంజెస్లో యా, ఇప్పుడు మనం అవుట్ సైడ్ ఆఫ్ ద రేంజ్ ఇద్దాం. అంటే మన ప్రజెంట్ 78, అది కాకుండా 75 ఇద్దాం. ఇచ్చి సేవ్ చేస్తున్నా. సో యా, ఇట్ డస్ నాట్ కవర్, దట్స్ ఫైన్, సేవ్ ఇట్. ఓకే, ఇప్పుడు నేను వేరే బటన్స్ క్లిక్ చేస్తే ఐ కెన్ సీ ఇట్. బట్ ఇఫ్ ఐ గో అండ్ ట్రై టు ఎడిట్ ఎనీథింగ్, ఓకే లెట్ మీ సీ. ఇప్పుడు 6 అని ఉంది డేట్, దాన్ని నేను 6:18 చేస్తున్నా అండ్ దెన్ సేవ్ చేస్తున్నా. సో 6:18. ఓకే, సో దట్ మీన్స్ ఓకే, ఐపీ రేంజ్ అనేది ఓన్లీ కొత్త లాగిన్స్ అలో చేయట్లేదు, బట్ ఎగ్జిస్టింగ్ లాగిన్ ఈ స్టేయింగ్ యాజ్ ఇట్ ఈస్. బట్ లాగిన్ అవర్స్ అనేది ఒకసారి ఆ అవర్స్ మీట్ అవ్వగానే ఇమీడియట్లీ లాగౌట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. I know this video is very detailed and lengthy, but I thought it's better to cover all the topics properly, explaining the differences between org level and profile level. We also saw the demos. Thank you for watching this video. See you in another one. Until then, please like this video if you like the content and subscribe to the channel, and please share it with your friends if you who might be interested in learning Salesforce in Telugu. Thank you so much. See you in another one.